క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ లో బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణా సంచలనంగా మారింది. తీగలాగితే డొంక కదిలినట్టుగా హైదరాబాద్ లో బండ్లగూడలో నమోదైనటువంటి ఇక్కడ మొదలైనటువంటి సెర్చ్ ఆపరేషన్లో విస్తుపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. బండ్లగూడలో తీగలాగితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మూలాలు ఇప్పుడు బయటపడ్డాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా అమ్మాయిలని సరఫరా చేస్తున్నటువంటి అక్రమ మూట హైదరాబాద్కు తీసుకువచ్చి ఇక్కడ అక్రమ మార్గాలలో డబ్బులను సంపాదించేటువంటి ఒక ముఠ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టుగా తెలిసింది. దీంతో అనేక మంది ఇప్పటికే యువతులందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబడ్డట్టుగా మీన్స్ కొంతమంది ముఠా సభ్యులు వారందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చినట్టు కూడా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ యువతులను ఉద్యోగం పేరిట లేకుంటే ఉపాధి పేరిట బంగ్లాదేశ్ నుండి హైదరాబాద్కి తీసుకువస్తూ ఇక్కడ వారిని వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నట్టుగా ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. దీంతో వీరందరినీ కూడా రెస్క్యూ హోమ్కి తరలించేటువంటి విధంగా ఇప్పటికే కొన్ని ఖైరతాబాద్లో కానీ బండ్లగూడలో కానీ ఇతరత్ర ప్రాంతాలలో విదేశీయులు చేస్తున్నటువంటి ఈ యొక్క దందలకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా వెల్లడైనటువంటి అనేక అంశాలలో విచారణ చేస్తున్నప్పుడు ఈ లోతైనటువంటి అంశాలు తాజాగా బయటకు వస్తున్నాయి. దీంతో రీసెంట్గా ఖైరతాబాద్ చాదర్ఘట్ సనత్ నగర్ ప్రాంతాల్లో 20 మంది బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కూపీ లాగుతుంటే అసలు విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. 3 కేసులు నమోదు చేసి విచారించగా బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా బంగ్లాలో ఉన్నటువంటి యువకులు ఓలా అదేవిధంగా ఉబేర్కి సంబంధించినటువంటి ఈ యొక్క డ్రైవర్లుగా పనిచేస్తూ అమ్మాయిలని ట్రాప్ చేస్తూ వారిని ఇక్కడికి తరలిస్తున్నట్టుగా ఈ యొక్క విచారణలో కూడా కొన్ని విషయాలు బయటపడడం జరిగింది. అయితే అక్రమంగా వస్తున్నారు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ వీసాలు కానీ ఏముండవు కాబట్టి ఆ యువతులు కూడా ఉద్యోగం పేరిట అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మోసపోయామని తెలుసుకున్నాక కూడా వారు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇరికించి ఇక ఏదీ లేదన్నటువంటి విధంగా వారిని వ్యభిచార కూపంలోకి బలవంతంగానే వారిని అందులోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా వారిని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి అక్రమ రవాణా ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా మరలా ఈ మూట బంగ్లాదేశ్కి పంపిస్తున్నట్టుగా కూడా దీంట్లో గుర్తించారు. దీంతో ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, అదేవిధంగా ఎన్ఐఏ అధికారులు విస్తృత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలలో కూడా లోతైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఇల్లీగల్గా మనీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దీంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎంత మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి, హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఏమైనా బంగ్లాదేశ్కి ఈ యొక్క డబ్బు సరఫరా అవుతుందా, డబ్బు రూపాన కాకుండా ఇంకా ఏమైనా వస్తు రూపంలో ఈ యొక్క లావాదేవీలు జరుగుతున్నాయా, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎంక్వైరీ కూడా కొనసాగిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లు అక్రమంగా భారత్లోకి ఎలా వస్తున్నారనేటువంటి దానిపైన కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. ఇంకా ఏ మార్గాల్లో వస్తున్నారు, ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు, ఇప్పటివరకు తెలిసిన దాని ప్రకారం ఓలా ఉబేర్ డ్రైవర్గా పనిచేస్తూ అమ్మాయిలను ఇక్కడికి చేరవేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందింది. అంతేకాకుండా ఇంకే మార్గాలలో వీరిని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత వారికి ఆధార్ కార్డులు కూడా కొన్ని అలాకేట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారికి ఫేక్ ఆధార్ కార్డులు చేస్తున్నారా లేకుంటే నిజంగానే రియల్ ఆధార్ కార్డులను క్రియేట్ చేయగలుగుతున్నారా, దీనికి సంబంధించిన కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా, ఇంకెవరైనా సపోర్ట్ చేస్తున్నారా, అక్రమంగా వచ్చినటువంటి వారికి ఆధార్ కార్డులు ఎలా వస్తున్నాయి, ఎలా సృష్టిస్తున్నారు, ఫేక్ ఆధార్ కార్డులా లేకుంటే ఆధార్ కార్డ్ ఇక్కడ కొందరు అధికారులు సపోర్ట్ చేస్తూ నిజంగా ఒరిజినల్ ఆధార్ కార్డుని మంజూరు చేస్తున్నారా, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా బండ్లగూడలో ఇప్పుడు మొదలైనటువంటి ఎంక్వైరీ కాస్త బంగ్లాదేశ్ వరకు కూడా పాకింది. విదేశీయులు భారతదేశానికి అక్రమంగా చొరబడినటువంటి వారందరూ కూడా ఇప్పటికీ గతంలో రోహింగ్యాలంటూ బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డటువంటి వ్యక్తులపైన వివాదం కొనసాగుతున్నటువంటి సందర్భంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా యువతలను ఇక్కడికి చేర్చి ఇక్కడ ఆ యువతులతోనే అసభ్య కార్యక్రమాలకు పూనుకోవడమే కాకుండా వారిని వ్యాపార కూపంలోకి దించి పూర్తిగా ఇక్కడ అట్మాస్ఫియర్ని ఖరాబు చేయడమే కాకుండా కోట్ల రూపాయల లావాదేవీలను చేస్తూ అనేక మంది ఈ ముఠా సభ్యులుగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి విషయం ఈ దర్యాప్తులో తేలింది. ఏదేమైనా కూడా ఒక్కసారిగా హైదరాబాద్లో తెలియకుండా జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ దందా అనేటువంటి అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇంకా ఈ దర్యాప్తులో ఇంకా ఏ విషయాలు బయటకు వస్తాయి, బంగ్లాదేశ్ యువతులకు ఇక్కడ తీసుకురావడానికి సహకారం చేస్తుంది ఎవరు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ దర్యాప్తులో ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.